ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు వర్షపాతం కూడా నమోదైంది. ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగబోతున్నాయి, అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ దిశగా పయనిస్తోంది, ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి సూచనలు, హెచ్చరికలు ఏ విధంగా? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి సుస్పష్ట అల్పపీడనం ఈరోజు తీరాన్ లోపలికి వెళ్ళి తమిళనాడు, ఉత్తర అంతర్గత తమిళనాడు మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనం చెంది అదే ప్రాంతంలో కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో అది దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా వెళ్ళి అరేబియా సముద్రంలో మళ్ళీ పునర్జీవం పొందవచ్చు. ఈ 24 గంటల్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, ప్రకాశంతో పాటుగా నంద్యాల జిల్లాలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ రోజు కోస్తా జిల్లాలైన గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఈ అల్పపీడన వ్యవస్థ అంతర్గత ప్రాంతాలకు వెళ్ళిపోయినందువల్ల ఈ సముద్రంలో ముఖ్యంగా ఆంధ్ర కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న సముద్రం తీరం వెంబడి, తీరం ఆవల ఈదురుగాలుల యొక్క ప్రభావం ఈరోజు రేపు తగ్గుతుంది. మళ్ళీ 3వ రోజు తర్వాత 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా దానికి అనుకున్న ఉత్తర కోస్తాలోను, 4-5 రోజుల్లో కోస్తా తీరం అంతా కూడా ఆ ప్రభావం ఉన్నందువల్ల మత్స్యకారులు తదుపరి 3 రోజులు అంటే 3వ రోజు నుంచి 5వ రోజు వరకు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరో అల్పపీడనం ఏర్పడితే ఏపీలో పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.